హాయ్ హలో అందరూ నమస్తే రైతులందరికీ. చాలామంది అయితే మనం రైతు బంధు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేసి చాలామందికి అయితే ఇప్పుడైతే మనం గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాం. మీరు కన్నా ఫస్ట్గా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. హాయ్ హలో అందరికీ నమస్తే. మళ్ళీ మళ్ళీ చాలామంది అయితే మన రైతు బంధు అయితే ఇప్పుడైతే కన్ఫామ్గా అయితే పడుతుందా అంటే పడుతుంది. మన సంక్రాంతి లోపల అయితే మనకైతే హామీ అయితే ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి అయితే. ఇప్పటికైనా ఇవి పడకపోతే మాత్రం మనైతే ఈ ప్రభుత్వం అయితే మనకైతే వేస్ట్ అనిపిస్తుంది. గతంలో చూసుకుంటే మాత్రం మనకు వరి కోతలు అయిపోగానే అయితే మనకైతే రైతు బంధు అనేది ఫుల్గా అయితే మనకైతే అమౌంట్ అయితే మొత్తం క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటికైతే మనకైతే ఇంతవరకు అయితే రైతు బంధు అనేది పేరుగుదం లేదు, అసలు వచ్చుడు లేదు. మనకు హామీ అయితే ఇంతవరకు అయితే ఏమీ ఇవ్వలేదు. మనైతే చాలామంది అయితే నాట్లు వేసుకోరు, కానీ మనం నాటేసే లోపలనైతే మనకైతే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మీరు చాలామంది అయితే మీరు నాటేసిన తర్వాతనైతే మీరైతే ఏం చెప్తున్నారు అంటే 2020లో అయితే దుక్కి మందు అయితే అసలే కలపకూడదు. దుక్కి మందు కలిపితే మాత్రం మనం వరి చల్లితే మాత్రం మొత్తం ఖరాబ్ అయ్యే పరిస్థితి చాలా అంటే చాలా ఉంది. ఇక మనకైతే వచ్చేసి మాత్రం మనకి ఇంకొకటి అయితే 2020లో కానీ డిఏపిలో కానీ మనం ఎలాంటి అయితే మనం గడ్డి మందులు అయితే అస్సలు కలుపుకోకూడదు. మనం గడ్డి మందులు చల్లుకోకుండా ఏం కదా, ఒక 15 రోజుల తర్వాత అయితే మనకైతే కౌన్సిల్ యాక్ట్ అనేది అదామా వారిది నామినీ గోల్డ్ అనేది ఏదన్నా ఒకటి మనం స్ప్రే చేసుకున్నా అని మొత్తం మన గడ్డి అనేది చనిపోతుంది. మళ్ళీ ఇంకొకటి వేరేజర్ అనేది వచ్చింది, అది 150 రూపాయలకి మనకి ఎకరానికి అయితే మొత్తం పూర్తిగా అయితే మంచిగా మొత్తం గడ్డి